అమరావతి మీద నిత్యం విషం జమ్మనదే వైసీపీకి రోజు గడవదు. ఎందుకు అంటే అమరావతిలో అభివృద్ధి జరుగుతుందని తెలిసినా, అమరావతి వేగంగా పురుడు పోసుకుంటుందని తెలిసినా అది వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి. అమరావతి నిర్మాణం జరిగితే ఇక వైసీపీకి రాజకీయంగా భవిష్యత్తు ఉన్నది. ఈ విషయం అందరికీ తెలిసిందే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే 3 రాజధానుల నినాదంతో వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చీకొట్టిన సంగతి మనందరికీ తెలుసు. అలాగని అమరావతికి ఓకే అని చెప్తాడా అంటే జగన్ నమ్మరు. నువ్వు ఒకసారి అమరావతి అన్నవాన్ని నమ్మి నీకు ఓట్లేస్తే నువ్వు తర్వాత 3 రాజధానులు అంటూ మమ్మల్ని సాగు కొట్టావని చెప్పి మళ్ళీ ఇప్పుడు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరు. కాబట్టి అటు అమరావతి అనకుండా ఇటు 3 రాజధానులు అనకుండా మధ్యలో మావిగన్ అనేది ఒకటి తీసుకొచ్చాడు. వాస్తవానికి కృష్ణా గుంటూరు మధ్య రాజధాని సిఆర్డీఏ పరిధంతా కూడా విస్తరించి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇందులో కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆయన ఏదో నేషనల్ హైవే పక్కన అటు ఇటు కడతానని చెప్పాడు, కానీ వాస్తవానికి ఇందులో మెజారిటీ పార్ట్ ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలోనే ఉంది. ఇక అమరావతి మీద నిత్యం జిమ్మే విష ప్రచారానికి భాగంగా ఏంటంటే వీళ్ళు పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి కొన్ని నిర్మాణాలను పోలుస్తారు. ఏమని పోలుస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సెక్రటరేట్ జరిగింది, ఆ నిర్మాణంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగే నిర్మాణం ఖర్చు ఎక్కువ. ఒక చదరపాడుకి అక్కడ 5-6 వేలే ఖర్చు చేస్తే ఇక్కడ 10,000-15,000 ఖర్చు చేస్తున్నారు. లేదా ఇంకొక చోట ఎక్కడో ఒక నిర్మాణం జరిగింది, దానికంటే కూడా అమరావతిలో ఖర్చు ఎక్కువ. అక్కడ లేని ఖర్చు ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. వాస్తవానికి వైసీపీ చెబుతున్నటువంటి లెక్కలకు ఆధారాలు ఉండవు. ఇప్పుడు తెలంగాణ సెక్రటరేట్ ఎన్ని లక్షల చదరపడుగుల్లో కట్టారు, ఎంత కట్టారు అనేది వైసీపీ చెప్పదు, కానీ అక్కడికంటే ఇక్కడ తక్కువ అని మాట్లాడతారు. దానికి సంబంధించి నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. వైసీపీ చెబుతున్నటువంటి అబద్ధాలన్నిటినీ కూడా ఆయన కొన్ని ఆధారాలతో సహా ఎండగట్టడం జరిగింది. అందులో ప్రధానమైంది ఏంటంటే, అమరావతిలో పార్లమెంటు తెలంగాణ సచివాలయ భవనాల కన్నా తక్కువ చేసి చూపిస్తున్నారు, వాటికంటే అమరావతి ఖర్చు ఎక్కువని అబద్ధాలు చెబుతున్నారని చెప్పి, అంటే ఆ భవనాలతో పోలిస్తే అమరావతిలోనే ఎక్కువ ఖర్చు అని చెప్తున్నారు, కానీ అది అబద్ధం, అది పూర్తిగా అబద్ధం. దానికి సంబంధించి నిన్న నారాయణ గారు కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి 2014-19 మధ్య అమరావతి నిర్మాణానికి 48,000 కోట్లతో టెండర్లు పిలిచారు. వాస్తవానికి జగన్ వచ్చిన తర్వాత కొనసాగించుంటే ఇంచుమించు ఆ ధరలకు మెజారిటీ పనులన్నీ పూర్తి అయిపోయి ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్ళు దాన్ని భ్రష్టు పట్టించడంతో ఏమైంది, జిఎస్టీ రేట్లు మెజారిటీ వాటికి జిఎస్టీ రేట్లు 12-15% పెరిగాయి. ఇవన్నీ కూడా ఈ మెటీరియల్స్కి సంబంధించి. అలాగే నిర్మాణ వ్యయాలు కరోనా తర్వాత కొంచెం ఎక్కువగా పెరిగాయి, మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగింది. దాంతో అమరావతి నిర్మాణం ఖర్చు కూడా పెరిగింది. వాస్తవానికి వాళ్ళు మొదట అనుకున్న దానికిను తర్వాత అనుకున్న దానికి ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డే కారణం. దానికి జగన్మోహన్ రెడ్డి కొనసాగించుంటే ఆ నిర్మాణాలు సాగిపోయాయి. బట్ వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 6 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు వదిలేసి తర్వాత మళ్ళీ చేయాలంటే ఆ రేటుకి ఎవరు చేయరు, ఎందుకంటే ఆటోమేటిక్గా రేట్లన్నీ కూడా పెరిగిపోయాయి. సో దానివల్ల ఇక్కడ కొద్దిగా నిర్మాణాల ఖర్చు పెరిగింది తప్ప వాస్తవంగా అందులో లేదని చెప్పారు. అంటే 2014-19 మధ్య రేట్లు ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి అనేది కూడా ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. తారు టన్ను 2014-19 మధ్య 24,470 రూపాయలు ఉంటే ఇప్పుడు 44,862 రూపాయలు ఉంది. అంటే ఆల్మోస్ట్ 83% రేటు తారు మీద పెరిగింది. 24,000కి 44,000కి అలా సంబంధమే లేదు, ఒక టన్నుకే 20,000కి పైగా తేడా వచ్చింది ఇక్కడ. అలాగే రోడ్డు మెటీరియల్ గణపు మీటర్కి గతంలో 1,365 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,675 రూపాయలు అయింది. అంటే మొత్తంగా 22-23% పెరుగుదల ఇందులో ఉంది. ఇక ఉక్కు టన్ను గతంలో 57,299 ఉంటే అది ఇప్పుడు 80,234, ఆల్మోస్ట్ 33,000 రూపాయలకు పైగా టన్ను ఉక్కు ధరే ఇక్కడ పెరిగింది, 40% పైగా పెరుగుదల. ఇక జిప్సమ్ షీటు ఒక చదరపు మీటర్కి గతంలో 1,042 రూపాయలు ఉంటే 14-19 మధ్య ఇప్పుడు అది 1,339 రూపాయలకి పెరిగింది. అంటే దాదాపుగా 28.5% పెరిగింది. ఇక మట్టి పని గణపు మీటర్కి గతంలో 108 రూపాయలు ఉంటే ఇప్పుడు 141 రూపాయలకి పెరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 30 రూపాయలకి పైగా పెరిగింది. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఎందుకు నిర్మాణ వ్యయం పెరుగుతుంది అంటే వీటి కాస్ట్ పెరగడంతో పాటు ఇతర ఖరీదులు కూడా పెరిగాయి. ఇవన్నీ మనం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పుకున్నాయి. సో ఎందుకు పెరగాల్సి వచ్చిందంటే అందుకు పెరగాల్సి వచ్చింది. ఇక పార్లమెంటు భవనానికి ఒక చదరపు అడుగుకు పెట్టిన ఖర్చు అక్షరాల 16,916 రూపాయలు. మొత్తంగా 6,94,000 చదరపు అడుగుల నిర్మాణానికి గాను 862 కోట్ల రూపాయలు
టెండర్లు పిలిచారు. పని పూర్తయ్యేసరికి ఏమైంది, అన్ని ఖర్చులు కలిపి ఆ 862 కోట్లు అనుకున్నది 1174 కోట్లు అయింది. అంటే ఒక చదరపు అడుగుకి 1174 కోట్లను మనం డివైడ్ చేస్తే 16,916 రూపాయలు యావరేజ్ ఖర్చు అయింది. మరి అమరావతిలో అసలు ఏది కూడా 11,000 12,000 దాటిని లేవు, మెజారిటీ 10,000 లోపే ఎక్కువ ఉన్నాయి. ఇకపోతే తెలంగాణ సచివాలయాన్ని వాస్తవానికి 615 కోట్లతో మొదట 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలి అని టెండర్లు పిలిచారు. కానీ ఆ తరువాత విస్తీర్ణాన్ని ఏం చేశారు, 7 లక్షల చదరపు అడుగుల నుంచి 10,34,000 చదరపు అడుగులకు పెంచి దాని ఖరీదు 614 కోట్ల నుంచి 1,423 కోట్లకు పెరిగింది. అంటే అంచనా వ్యయం కంటే కూడా తర్వాత పెరిగింది. అప్పుడు తెలంగాణ సచివాలయానికైన ఖర్చు ఎంత అవుతుందంటే చదరపు అడుగుకి 13,763 రూపాయలు అవుతుంది. సో తెలంగాణ సచివాలయం ఖర్చు కూడా ఎక్కువగానే ఉంది. ఇక అమరావతి ఐకానిక్ టవర్కి అయ్యే చదరపు అడుగు ఖర్చు కేవలం 15,000, దానికంటే లోపే. ఇది ప్రస్తుతానికి స్ట్రక్చర్ మాత్రమే. ఐకానిక్ టవర్స్ ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే ఐకానిక్ టవర్స్ ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని మెటీరియల్ కావచ్చు, దాని క్వాలిటీ కావచ్చు, దాని ఆకారం కావచ్చు, ఇవన్నీ కొంచెం హైలీ ఉంటాయి కాబట్టి దాని ఖర్చు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మిగతా వాటి నిర్మాణాలతో పోలిస్తే కొద్దిగా దాని ఖర్చు ఎక్కువ. ఇకపోతే రాజధాని రోడ్లను జాతీయ రోడ్లతో పోలుస్తున్నారని చెప్పి నారాయణ గారు దీనికి కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి జాతీయ రహదారి అంటే కేవలం తారు మాత్రమే వేస్తారు, సైడు కొంచెం లేపేసి తారు మాత్రం వేసి అవసరమైన చోట్ల బ్రిడ్జిలు కట్టుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ అమరావతి రోడ్లకు దానికి సంబంధమే లేదు. అమరావతి రోడ్లలో పరిస్థితి ఏంటి, ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు నిర్మించడంతో పాటు దానికి మురుగునీరు సౌకర్యం కల్పిస్తారు, వర్షపు నీరు వెళ్ళిపోయే సౌకర్యం కల్పిస్తారు, అలాగే తాగునీటి సౌకర్యం కల్పిస్తారు, అలాగే విద్యుత్తు, టెలిఫోను, గ్యాస్ లైను ఇవన్నీ కూడా భూగర్భంలో నిర్మిస్తున్నారు. సో వీటన్నిటి నిర్మిస్తూ రహదారులు వేస్తున్నారు కాబట్టి ఆ రహదారి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు రోడ్లకి ఇరువైపులా కూడా చెట్లు నాటడంతో పాటు మొత్తం ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. రహదారి అంతా కూడా వెలుగులే ఉంటాయి. సో అందుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. కేవలం తారేసే జాతీయ రహదారికిను ఇతర సౌకర్యాలన్నీ కల్పించి అండర్ గ్రౌండ్లో ఈ కేబుల్, డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీస్ కల్పించడంతో పాటు మొత్తం లైటింగు, టెలిఫోను ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేవి కొంచెం ఖరీదుతో కూడుకున్నవి. సో అందుకనే జగన్ చేస్తున్నటువంటి ప్రచారానికి దీనికి మధ్య సంబంధం లేదు. ఇక ఇంకో మూడో ఫేక్ ప్రచారం ఏంటంటే అమరావతి రైతులకు భూములు ఇవ్వలేదు అనేది కూడా పచ్చి అబద్ధం. దీనికి నిన్న నారాయణ గారు ఒక కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 31,158 మంది రైతులు 34,983 ఎకరాలు ఇస్తే అందులో 30,70 మంది రైతులకు, అంటే 31,158 మంది రైతులలోనూ 30,070 మంది రైతులకు గాను ఆల్రెడీ ఫ్లాట్స్, దానికి సంబంధించిన ఫ్లాట్స్ అన్ని కూడా కేటాయింపులు జరిగిపోయినాయి. మెజారిటీ 1000 నుంచి 2,000 మంది రైతులకు మాత్రమే పెండింగ్ ఉంది. మిగతాదంతా కూడా ఈయన చెప్పిన లెక్క ప్రకారం మొత్తానికి ఇచ్చేశారు. ఇకపోతే రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు, ఎలా అవుతుంది, తర్వాత ఈ అప్పులు అక్కడెక్కడ తీసుకొస్తున్నారు, ఏం చేస్తారనేది ప్రశ్న. దీనికి కూడా నారాయణ గారు ఏం సమాధానం చెప్పారంటే సిఆర్డిఏ దగ్గర అన్ని ఫెసిలిటీస్తో డెవలప్ చేసినటువంటి 5,000 ఎకరాల ల్యాండ్ ఉంది. వాస్తవానికి ఆ ల్యాండ్ ఖరీదు ఇప్పుడు దాదాపుగా 3 నుంచి 4 కోట్లు ప్రస్తుతానికే నడుస్తుంది. దీనికి ఇంకా పూర్తి స్థాయి ఫెసిలిటీస్ కల్పించిన తర్వాత ఒక 5 నుంచి 10 ఏళ్ల తర్వాత గన అమ్మితే ఎకరం 20 కోట్ల రూపాయలు వేసుకున్నా, ఎక్కువ కూడా అక్కర్లా, ఎకరం 20 కోట్లు వేసుకున్నా కానీ 1,00,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 5,000 ఎకరాలకే వస్తుంది. అంటే అమరావతి నిర్మాణానికి పెట్టిన ఖర్చు కంటే కూడా ఈ 5,000 ఎకరాలు విక్రయించడం వల్ల వచ్చే డబ్బే ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని మొదట డెవలప్ చేయాలంటే కొంత పెట్టుబడి మొదట్లో పెట్టాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఎకరం మనం ఇది కోకాపేట ఏరియాలో ఎకరం 100 కోట్లు పలుకుతుంది యావరేజ్న. అంటే ఆ స్థాయిలో పలుకుద్ది. అమరావతిలో కూడా 15 ఏళ్ళు పోయిందంటే ఎకరం 100 కోట్లు ఈజీగా అయిపోతుంది. 15-20 ఏళ్ళు పోతే ఎకరం 100 కోట్లు ఈజీగా అవుద్ది. ఎందుకంటే హైదరాబాద్ కంటే కొద్దిగా స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత టెక్నాలజీ చాలా వేగంగా ఉంది. గతంలో అంటే హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు అంత టెక్నాలజీ లేదు, అది స్లోగా డెవలప్ అవుతూ వచ్చింది. బట్ హైదరాబాద్తో పోలిస్తే అమరావతి స్పీడ్గా డెవలప్ అవుతుంది. అలాగని రాత్రికి రాత్రి డెవలప్ అవ్వదు. అది 30 ఏళ్ళు పట్టింది అనుకోండి, ఇది 15 ఏళ్ళలోనే డెవలప్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మారిన టెక్నాలజీ అలాంటిది. కాబట్టి ఆ 5,000 ఎకరాలు విక్రయించడం ద్వారా తెచ్చిన అప్పు మొత్తం కూడా తీరిపోతుంది, పైగా రాష్ట్రానికి మిగులు వస్తుంది. ఈ 5,000 ఎకరాలు సిఆర్డీఏ చేతిలో ఎందుకు పెట్టుకున్నారు అంటే
భవిష్యత్ అవసరాల కోసమే. సో కాబట్టి ఇది కూడా ఆ విధంగా కాదు. ఇక రెండవ దశలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీతో పాటు స్పోర్ట్ ఇండస్ట్రీస్ కోసం పార్కుల సమీకరణకు సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగింది. పెదపరిమిలో ఒక్కరోజే దాదాపుగా 1000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని కూడా చెప్పారు. వాస్తవానికి అమరావతికి ఇంకా అడిషనల్గా ఏదైనా భూమి కావాలన్నా రైతులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్లాట్స్ ఇస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నారు, ఇవన్నీ తెలుసు కాబట్టి రైతులు సిద్ధంగా ఉన్నారు. జగన్ గతంలో విశాఖలో భూసేకరణ కోసం సభలు కూడా పెట్టాడు, మీకు గుర్తుందో లేదు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా భూమి ఇవ్వడానికి ఒప్పుకోవాలి విశాఖలో. ఎందుకంటే అమరావతి రైతులకు పెట్టినకైతే మాకు పడదని భయం వేసి ఆడు విశాఖలో భూములు ఇచ్చేందుకు కూడా ఒప్పుకోవాలి. సో ఏది ఏమైనా మొత్తంగా అమరావతి మీద జగన్ చేస్తున్నటువంటి విష ప్రచారాలన్నిటికీ కూడా నిన్న మంత్రి నారాయణ ఆధారాలతో సహా సమాధానం చెప్పడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.